క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ సోమవారం నాటి దైవ సందేశం, మనము ఇతరులను ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో దేవుడు మనలను కొలుస్తాడు అని. మనము ఇతరుల పట్ల తీర్పు భావంతో ఉండకూడదు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము మొదటి 5 వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, అప్పుడు మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు. లూకా శుభవార్తలో ఇవే వచనాలు 6వ అధ్యాయము 38వ వచనములో, పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు వసగుడు, మీకును వసగబడును. ఎలా వసగుతానంటున్నాడు దేవుడు? కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానముతో వసుగుతాను అంటున్నాడు దేవుడు. అనగా దేవుని నుండి మనము దీవెనలు పొందాలి అంటే ప్రామాణికము మన తోటి సోదరుడే. మనం మన తోటి సోదరుని పట్ల ఎలాంటి భావముతో ఉంటామో, ఎలాంటి మనస్తత్వంతో ఉంటామో, మన మాటలో కానీ, క్రియలో కానీ, ప్రవర్తనలో కానీ మనము ఎదుటివారి పట్ల ఎలాగ ఉంటామో దానినే దేవుడు కొలుస్తాడు అని హోషేయ గ్రంథములో ఒక చక్కటి వాక్యాన్ని దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనములో, గాలిని విత్తువారు తుఫానును కోసుకుంటారు అని. గాలిని విత్తువారు తుఫానును కోసుకుంటారు. నువ్వు ప్రేమ అనే విత్తనం నాటితే ద్వేషం అనే మొక్క రాదు. అలాగే ద్వేషం అనే విత్తనం నాటితే ప్రేమ అనేటటువంటి మొక్క రాదు. దేవుడు చెబుతున్నటువంటి అమూల్యమైన సందేశము, మనము దేనిని నాటుతామో దానినే కోసుకోవాల్సి వస్తుంది. మనము దైవ ప్రేమ కలిగి ఉన్నాము, దేవుని నుండి దీవెనలు పొందాలనుకుంటున్నాము, మనము మన కుటుంబాలు ధన్యతం అవ్వాలనుకుంటున్నాము. దానికి ప్రమాణము సోదర ప్రేమే. సోదరుని పట్ల మనం ఎలాంటి భావంతో ఉంటామో దానినే దేవుడు కొలుస్తాడు. ఏ కొలతతో మనం ఎదుటి వారిని కొలుస్తామో అదే కొలతతో దేవుడు మనల్ని కొలుస్తారు. ఈ సోమవారం పూట అందరి కోసం ప్రార్థన చేస్తూ, అందున ఉత్తరించు ఆత్మల కొరకు, మరి ముఖ్యంగా అనాథాత్మల కోసం దేవునికి ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. కడుగుమయ్యా, కడుగుమయ్యా.